డాక్టర్ గారు, ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే ఎలా? ప్రతి మగాడికి ఉంటుందండి, ఎక్కువసేపు సెక్స్ చేయాలి. అలా ప్రతి ఆడదానికి ఉంటుందండి, మా ఆయన ఎక్కువసేపు సెక్స్ చేసి నన్ను మురిపించాలని. ఎలాగ ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే దానికి ఏముంది, వీడికి కోరిక కంటిన్యూస్గా వెళుతూ ఉండాలి. ఆ కోరిక డౌన్ అవ్వకూడదు, మధ్యలో డౌన్ అవ్వకూడదు. ఆమె చూస్తుంటే రెచ్చిపోతూ 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 ఉండాలి కోరిక, అంతేగాని ఏదో చేయాలనిపించడం, కొద్దిసేపు ఆమె అంటే అసహ్యం పట్టడం, ఆమె దగ్గర వాసన వస్తుంటే చీ అనిపించడం, అలా ఉందనుకోండి డౌన్ అయిపోతుంది. వాడికి కోరిక చెలరేగుతూ ఉండాలి. ఆ చెలరేగుతూ ఉండి చక్కగా ఉండాలంటే మరి దాంతో వీర్యం పడిపోకుండా ఉండాలి. కొంతమందికి 1-2 స్ట్రోక్స్ అవగానే వీర్యం కారిపోతుంది, డౌను, ఇంక అయిపోయింది. వీర్యం పడిపోతే మగాడికి ఏమైపోయిందిగా, ప్రోలాక్టిన్ హార్మోన్ వచ్చేసింది, ఎక్కువైపోయింది, మళ్ళీ అవ్వదు. ఆమె వచ్చి అప్పుడైపోయిందండి, ఆడికి అప్పుడే మూడు వస్తుంటుంది ఆడదానికి, ఈయన పని అయిపోయింది. అదే ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే మేము ముందుగా చేయాల్సినవి కొంతమంది చేయాల్సిన రకరకాల ఫస్ట్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఎక్కువసేపు సెక్స్ చేయాలంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అని ఉంది. అంటే మనసుని ఏ రంగా అదుపులో పెట్టుకోవాలి. కోరిక చెలరేగిపోతే వెంటనే వీర్యం పడిపోతుంది. అంచేత మనసుని ఆ కోరికని కంట్రోల్ చేసుకోవాలి, ఆ అంగాన్ని నిలబెట్టుకోవాలి, అది డౌన్ అవ్వకుండా అని స్టాప్ అండ్ స్టార్ట్. మామూలు టైంలో పురుషాంగాన్ని ఇలా 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 అనుకుంటూ వీర్యం పడబోతున్న టైం అని వచ్చేకల్లా ఆపేయడం, స్టాప్, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ వీర్యం పడిపోతుంది అనుమానం అనిపించగానే ఆగిపోవడం, ఇంకా వీర్యం పడదు, మరి నిలబడే ఉంటుంది, అంగం డౌన్ అవ్వదు. ఇలా ఇలా చేస్తుంటే వాడికి ఆ అంగాన్ని అలా మెయింటైన్ చేసేటువంటి. అంచేత 1-2 స్ట్రోక్స్ ఇచ్చాక వీర్యం పడిపోతుంది అన్నట్లుగా ఫీలింగ్ రాగానే ఆ స్ట్రోక్స్ ఆపేయాలి. అంతేకాని మా వీడేం చేస్తాడు, ఆదు తగ్గుతుంది, ఇంకా తగ్గిస్తాడు, తప్పుడు వీర్యం పడిపోతుంది. అంచేత స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ద్వారా మనసుకి అభ్యాసం చేయాలి. అలాగే స్క్వీజ్ టెక్నిక్ అంటాం, కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటాం. కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే దాన్ని మామూలుగా యూరిన్ వెళుతూ ఈ సెక్స్ టైంలో మామూలుగా అభ్యాసం చేయడానికి బాత్రూంలో మామూలుగా అయితే యూరిన్ ఏం చేస్తాడు, డ్రైయింగ్ పోసి 2 నిమిషాలు మీరు యూరిన్ పోసేస్తాడు, పాస్ పోసేసుకుంటాడు, మూత విసర్జన అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా యూరిన్ వదిలిపెట్టడం, ఆపడం, యూరిన్ వదిలిపెట్టడం, ఆపడం, యూరిన్ వదిలిపెట్టడం, ఆపడం. నిమిషం 2 నిమిషాల్లో మూత విసర్జన అయిపోయేదని 10 నిమిషాలు చేయాలండి. అంటే ఆ పెల్విక్ మజిల్స్కి ఏదైతే వీర్యం పడకుండా ఆపుతుందో, కారిపోకుండా ఆపుతుందో ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఎక్కడ, యూరినరీ బ్లాడర్ దగ్గర, సెమినల్ వెసికల్స్ దగ్గర పవర్ వస్తుంది, అక్కడ వస్తుంది పవర్. అదేం చేస్తుంది, వీర్యం పడిపోకుండా ఆ శుక్రకోశాలను నొక్కుంచుతుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది. అక్కడున్న మజిల్స్, ఆ మజిల్స్ పురుషాంగంలో మజిల్స్ లేదు, పురుషాంగ మజిల్స్ ఉండవు కదా, ఏవైతే శుక్రకోశాలు ఉన్నాయో శుక్రకోశాల్లోంచి వీర్యం బయట రాకుండా అది ఆపుతాయి. దానికి కీగిల్స్ ఎక్సర్సైజ్ బాగా తప్పదు. ఈ రకంగా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కానీ, స్క్వీజ్ టెక్నిక్ కానీ, కీగిల్స్ ఎక్సర్సైజ్ కానీ ఇవి చేస్తే దాంతో అలాగే ఇది కాకుండా మరి సెక్స్ చేసిన టైంలో వీర్యం పడిపోతానని ఆపడం, ఆపి 2-3 సార్లు ఊపిరి నిండుగా గాలి తీసి వదిలిపెట్టాలి అని. అది పురుషాంగం స్తంభించే ఉంటుంది, యోన్లోనే ఉంటుంది, కానీ నిండుగా గాలి తీసి 2-3 సార్లు చేసేలా ఆ వీర్యం పడిపోతున్నటువంటి ఆ కామోద్రేకం చల్లారుతుంటుంది. గాలి పీల్చడం గాలి చల్లదనం వల్ల కాదు, నిండుగా గాలి తీయడంలో ఆ స్పీడ్ తగ్గుతుందన్నమాట. అంచేత అంగం గట్టిపడే ఉంటుంది, కానీ గాలి 2-3 సార్లు శ్వాస బాగా తీసి వదిలేటగల్లా అది ఆ తరితగిత వీర్యం పడి ఆగుతుంది. ఆ రంగా ప్రతిసారి చేస్తుంటే కొంతగా అభ్యాసం అయిపోతుందండి. ఇది ఇలా ఉండగా దీనికోసం డాపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ డాపాక్సిటిన్ 30 mg 60 mg ట్యాబ్లెట్స్ ఉన్నాయి. 30 mg కానీ 60 mg కానీ డిపెండ్ ఆఫ్ ది సివిరిటీ ఆఫ్ ది ప్రిమిటివ్ ఎజాకులేషన్.
అది సెక్స్లో పాల్గొనడానికి 2-3 గంటల ముందు బిల్డ్ వేసుకోవాలి. 2-3 గంటల ముందు డాపాక్సిన్ వేస్తే ఈ స్టాపర్ స్టాక్టికల్ ప్రాక్టీస్ చేయడం, కీగిల్స్ ఎక్సర్సైజ్ చేయడం, ఈ బిళ్ళలు కూడా వేసుకోవడం అన్నీ చేస్తే తప్పకుండా ఎక్కువసేపు సెక్స్ కొనసాగించగలుగుతాడు. అంచేత సెక్స్ ఈజ్ అన్ ఆర్ట్. అది గుర్తుంది. రతి చేయడం అనేది ఒక ఆర్ట్, ఒక కళ. ఆ కళని అభ్యాసం చేయాలి. ఇప్పుడు విలువిద్య ఉంది, అదే కుడితే వెళ్ళిపోవచ్చు, కొట్టగాలి తినక పాయింట్ కొట్టలేడుగా ప్రాక్టీస్ చేయాలి. ఏ చేయాలన్నా ప్రాక్టీస్ కావాలి. విలువిద్యకి ఎలా అయితే ప్రాక్టీస్ చేయాలో ఆ విద్య జ్ఞానంగానే సెక్స్ కూడా ఒక కళ, రతి ఒక కళ. ఆ కళని అభ్యాసం చేస్తే ఎవరికైతే త్వరగా వీర్యం పడిపోకుండా దాన్ని నిలబెట్టుకోవడం, ఎక్కువసేపు సెక్స్ చేయగలుగుతారు వాళ్ళు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.